క్రీస్తునాదినందు ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశం కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంలో మనము గత 2 వారాలుగా నిరీక్షణతో జీవనం అనేటువంటి ప్రత్యేక శీర్షికన పునీత 2వ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలను పాఠాలుగా నేర్చుకుంటున్నాం. ఈనాడు ప్రత్యేకముగా క్రీస్తు ప్రభువులోని లోపాలను అనగా బలమును బలహీనతలుగా ప్రజలు ఏ విధంగా మలిచారు అనేటువంటి వాటిని మనం గత 2 వారాలుగా ధ్యానం చేస్తున్నాం. ఆ బలహీనతలు మనం గమనించినట్లయితే ఆయనకు మన్నించడం అనేటువంటి బలహీనత, ఆయనకు లెక్కలు రావు అనేటువంటి బలహీనత, మరియు అంచనా వేయటం ఎలానో తెలియదు అనేటువంటి ఒక బలహీనత, సవాళ్ళను ఎదుర్కోవడంలో ఆయన చాలా సందిగ్ధంగా ఉండేటువంటి వాడు అనేటువంటి 4వ బలహీనత. 5వదిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనలో ఈ ప్రపంచానికి తగినటువంటి విధముగా వ్యాపార ధోరణి, వ్యాపారపరమైనటువంటి ఆలోచన అతనికి లేదు అనేటువంటి బలహీనతల్ని ప్రజలు అనుకునేటువంటి వారు. మనము సైతము అలానే ఊహించుకునేటువంటి వాళ్ళము. అవి లోపాలుగా పరిగణించాము, కానీ అవి తన యొక్క బలగాలు, తన బలము అని తెలుసుకుంటూ ఉన్నాం. ఈనాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ క్రీస్తు సందేశం కార్యక్రమంలో మరి ఆ బలహీనతలు వెనుక లేక ఆ లోపాలు అని మనం చూస్తున్నాము కదా, అవి బలము అని తెలుసుకుంటూనే ఎందుకోసము వాటినన్నిటినీ కూడా ఆయన అలువు చేశారు, లోపాలుగా ప్రజలు ఎందుకు చూస్తున్నారు, బలహీనతగా అది ఎందుకు కనపడుతుందో అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ లోపాల వెనుక, ఈ బలహీనతల వెనుక మనం గమనించినట్లయితే కేవలం ఒకే ఒక కారణం కనపడుతుంది. ఆ కారణం ఏమిటంటే ప్రేమ. కేవలం ప్రేమ ఉండటం ద్వారానే ఆయన బలహీనుడిగా మార్చుకుంటున్నాడు. అంటే తన బలాన్ని ఉపయోగించడం లేదు, మన్నించడంలో ఆయన తన బలాన్ని చూపడం లేదు. పర్వాలేదు, ఎన్నిసార్లైనా నేను మన్నిస్తాను అని ఆయన మనకందరికీ కూడా బోధిస్తున్నారు. కావున వీటన్నిటి వెనుక ప్రేమ అనేటువంటి ఒక కారణం, ఒక విలువ, ఒక పవిత్రమైనటువంటి భావము ఉంది అని మనం తెలుసుకోగలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత యోహాను గారు వ్రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 16వ వచనాన్ని గమనించినట్లయితే, ఆయన ప్రేమ కలవాడు, ప్రేమే దేవుడు, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ అనేటువంటి భావమును పునీతుడైనటువంటి యోహాను గారు తన లేఖ ద్వారా తెలియజేస్తున్నాడు. మరి ఆ ప్రేమలో కారణాలు ఉండవు. ఎందుకు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాం, ఎందుకు ఒక దైవాన్ని ప్రేమిస్తున్నాం, కారణాలు వెతుక్కోదు ప్రేమ. అది మాత్రమే కాదు, ప్రేమ అనేటువంటిది అడ్డంకులను అధిగమిస్తుంది. దానిలో విభేదాలు లేవు, దానికి లెక్కలు ఉండవు. అది ఎల్లలు లేనటువంటి ప్రేమ అని మనమందరము కూడా తెలుసుకోగలగాలి. ఇలా ఎల్లలు లేనటువంటి ప్రేమ ఎవరికైతే ఉంటుందో అది నిజమైన ప్రేమ అని మనం తెలుసుకోగలగాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారు కూడా తను రాసినటువంటి మొదటి లేఖ, కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 13వ అధ్యాయములో ప్రేమను గురించి చాలా విపులముగా ఆయన వివరిస్తున్నాడు. ప్రేమ అంటే అంత గొప్పగా ఆవిష్కరిస్తున్నాడు. ఒక రచయిత ఈ విధంగా చెప్తున్నాడు, ఈ ప్రపంచంలో ప్రేమను గురించినటువంటి విధముగా పౌలు గారు రాసినటువంటి విధంగా ఎవరు కూడా రాయలేదు అంటారు. చాలా అతిశయోక్తి అయినప్పటికీ కూడా అంత గొప్పగా ఈ 13వ అధ్యాయంలో పునీతుడైనటువంటి పౌలు గారు రాస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తన స్వీయమైనటువంటి జీవితంలో పునీత పౌలు గారి యొక్క పవిత్రమైనటువంటి జీవితంలో ఆయన ఎన్నో వ్రాశాడు. ఉదాహరణ గమనించినట్లయితే ఫిలిప్పీలకు వ్రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము మరి 6 నుండి 12 వచనాలలో తగ్గింపుతనము, రిక్తుని చేసుకునేటువంటి ఆ వినయ గుణమును గురించి ఆయన యేసుప్రభు యొక్క క్యారెక్టరైజేషన్ని, అంటే యేసుప్రభు యొక్క పాత్రను ఎంతో గొప్పగా వివరించాడు. చాలా పవిత్రమైనటువంటి పోయమ్స్ అని అంటారు వాటిని. అయితే ఇలాంటివి చాలా ఉన్నవి పునీత పౌలు గారి యొక్క లేఖల్లో.
కానీ ఈ 13వ అధ్యాయం ప్రేమ గురించి పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 13వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు గమనిస్తే ప్రేమ గురించి తను రాసినటువంటి లేఖల్లో అన్నిటికంటే కూడా చాలా గొప్ప అయినటువంటి లిటరేచర్ అని చెప్పవచ్చు. ఆ పోయం అంటే అంత గొప్పగా ఆయన వ్రాస్తూ ఉన్నాడు. అక్కడ ఏం చెప్తాడంటే ప్రేమ గురించి, ప్రేమకు స్వార్థం లేదు, ప్రేమకు డంబము లేదు, ప్రేమ నిస్వార్థమైంది, ఎల్లలు లేనిదని, రకరకాలుగా ప్రేమ ఎలాంటిది కాకూడదు అని చెప్తూనే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెబుతున్నాడు. చివరిగా 13వ అధ్యాయంలో ప్రేమ, నిరీక్షణ, నమ్మకం, విశ్వాసం అనేటువంటి మాత్రమే నిలుస్తాయి. అందులో చారిటీ, ప్రేమ అనేటువంటిది మొట్టమొదటిదని ఆయన సవివరంగా తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ ప్రేమ గురించి మనం ధ్యానం చేస్తే పౌలు మహర్షి వ్రాసినటువంటి లేఖ ద్వారా ఓ గీతాకారుడి విధంగా పాడుకుంటున్నాడు. నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా, నీ ప్రేమను పలుకుట నేర్పుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా, నీ ప్రేమను పలుకుట నేర్పుము దేవా. జ్ఞానమున్నగాని విశ్వాసమున్నగాని ప్రవచింపగలిగిన గాని, జ్ఞానమున్నగాని విశ్వాసమున్న కాని ప్రవచింపగలిగిన గాని, క్రీస్తు ప్రేమ లేని వాడనైనచో వ్యర్థుననయ్యా. నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా, నీ ప్రేమను పంచుట నేర్పుము దేవా, నీ ప్రేమను పలుకుట నేర్పుము దేవా. చూడండి చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఎంత గొప్పగా పాట పాడుకుంటూ ఉంటే, ఆ ప్రేమను గురించి ధ్యానం చేస్తూ ఉంటే, ముఖ్యంగా యేసు ప్రభుపై మనము ఆయనకున్నటువంటి ప్రేమ, ఆ ధ్యానం అనేటువంటిది ఆగదు, అది ఆగకుండా ఎల్లలు దాటి వెళుతూనే ఉంటుంది అన్నటువంటిది ఇందులో ఉన్నటువంటి భావం. ఈనాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క బలమును, బలగాలని ప్రజలు బలహీనతలుగా గమనించారు. ఎందుకు అని అంటే కారణం ప్రేమ అని మనం ధ్యానం చేస్తున్నాం. మనకందరికీ తెలుసు ప్రియ సహోదరి సహోదరులారా, డివైన్ మర్సీ ప్రేయర్ ఆర్ డివోషన్, పవిత్రమైనటువంటి మధ్యాహ్నం 3 గంటలకు మనం చేసేటువంటి దివ్య కారుణ్య ప్రార్థన, లేకుంటే దివ్య కారుణ్య జపమాల వెనుక ప్రేమ. పునీత ఫౌస్టినమ్మ గారి యొక్క జీవితంలో ఆ కవాల్స్కా అనేటువంటి ఆ పునీతురాలు జీవితంలో దాని వెనుక ఉన్నటువంటిది ఏమిటంటే, ఆమె క్రీస్తు ప్రభు కోసము ఆరా తీసింది, ఆయన దర్శనం కోసము ఎంతగానో ప్రాధేయపడింది. ఎన్నో బాధల మధ్య, ఎన్నో విభేదాల మధ్య, ప్రభు నీ సాక్షాత్కారం నాకు ఉన్నచో, నీవు నా తోడుగా ఉన్నచో నేను దేనినైనా సాధించగలను, ముందుకు పోగలను అన్నటువంటి రీతిలో ఆమె కోరుకున్నది. యేసు ప్రభు యొక్క దర్శనం కోసం, ఆయన పవిత్రమైనటువంటి సాక్షాత్కారం కోసం ఆమె కోరుకున్నది. కావున ప్రేమామయుడైనటువంటి దేవుడు ఆమెకు కనిపిస్తున్నాడు. ఇంకా సేక్రెడ్ హార్ట్ డివోషన్, పునీత మార్గరెట్ అలకోక్, మేరీ మార్గరెట్ అలకోక్, సేక్రెడ్ హార్ట్ అంటే పవిత్రుడైనటువంటి యేసు తిరుహృదయ ప్రార్థన భక్తిని ఆమె ముందుకు తీసుకొని వస్తుంది. వీరిద్దరి మధ్య, లేకుంటే వీరిద్దరిని బేరీజ్ వేసుకొని చూసినప్పుడు వీరికి దేవుడు సాక్షాత్కారం, తన పవిత్రమైనటువంటి ప్రేమమయమైనటువంటి ఆ హృదయాన్ని, దైవీకమైనటువంటి ఆ భక్తిని మరియు దివ్యకారుణ్య భక్తిని వీళ్ళకు ఎరుకపరిచి ఉన్నాడంటే, వీళ్ళు ఎంతగా దేవుణ్ణి కోరుకున్నారు, ఎంత గొప్పగా ఆశించారో అనేటువంటి విషయం మనకు వెల్లడి అవుతూ ఉన్నది. ఈ సమయంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క వాక్కు వీరిద్దరికీ తెలియజేసినటువంటి విధంగానే ఈనాడు మనకు కూడా తెలియజేస్తున్నాడు. ఏమిటి? ఇఫ్ యు బిలీవ్ యూ విల్ సీ ద పవర్ ఆఫ్ మై లవ్. ఇఫ్ యు బిలీవ్ యూ విల్ సీ ఆర్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ మై లవ్. అంటే నీవు విశ్వసిస్తే, నీవు నమ్మకం కలిగి ఉన్నట్లయితే నా హృదయ ప్రేమకు ఉన్నటువంటి శక్తిని, ఆర్ద్రతని నీవు అనుభవిస్తావు. యు విల్ ఎక్స్పీరియన్స్, యు విల్ సీ ద పవర్ ఆఫ్ మై హార్ట్, మై లవ్. నాకున్నటువంటి ప్రేమ, నా హృదయానికి ఉన్నటువంటి ఆ ఆర్ద్రతని నీవు అనుభవిస్తావు. ప్రొవైడెడ్ యు బిలీవ్, యు ట్రస్ట్ మీ. నీవు నన్ను నమ్మినచో,
నీవు నన్ను విశ్వసించినచో నాలో ఉన్నటువంటి ముఖ్యంగా నా హృదయానికి ఉన్నటువంటి ఆ శక్తిని, ఆ పవర్‌ని నీవు అనుభవిస్తావని వారిరువురి జీవితాల ద్వారా ఈనాడు తన ప్రేమకున్నటువంటి ఆ గొప్ప శక్తిని ప్రభువైనటువంటి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎంత ప్రేమ! ముఖ్యముగా ఇక్కడ ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ మానవ సృష్టికి కలుగజేస్తూ ఉన్నాడు. సర్వ సృష్టి లయ కారకుడైనటువంటి దేవుడు ఈ విశ్వాన్ని అంతటిని కూడా ఏర్పాటు చేశాడు. కానీ మనిషి పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, మనిషి పైన ప్రత్యేకమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు. ఏమిటి ఆ ప్రేమ అంటే, మనము 8వ కీర్తన 6వ వచనం మరియు హెబ్రీయులకు వ్రాయబడినటువంటి లేఖ 2వ అధ్యాయము 7వ వచనంలో గమనించినట్లయితే, మనిషిని కొంచెం దూతల కంటే తక్కువ స్థాయిలో సృజించాడు. చూడండి, దేవునికి అతి సమీపముగా జీవించువారు మోక్షవాసులు, దూతలు, దేవదూతలు జీవిస్తారు. కానీ మనిషి యొక్క ఆ స్థానం ఏమిటంటే దేవదూతల కంటే కొద్దిగా కొంచెము తక్కువగా సృష్టించాడు. దట్ మీన్స్ వెరీ క్లోజ్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్. అంటే దేవునికి హృదయానికి చాలా దగ్గరగా మనిషిని ఏర్పాటు చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, వీని ద్వారా ఎందుకు దేవుడు అంత ప్రేమను, అంత పవిత్రమైనటువంటి భావాన్ని, మనిషి పట్ల ఉన్నటువంటి శ్రద్ధను వ్యక్తం చేస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు, ఎరుకపరుస్తున్నాడు అని మనం ధ్యానం చేస్తే, శాశ్వతమైనటువంటి జీవం ఇవ్వాలని తలంపు కారణాలు ఉన్నాయి. కారణం ఏమిటంటే ప్రేమ అని తెలుసుకుంటున్నాం. ఇంకా ఇతరమైనటువంటి కారణాలు ఏమిటంటే, ఆ ప్రేమ వెనుకున్నటువంటి కారణం ఏమిటంటే శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇవ్వడానికి మరియు సత్య ఆవిష్కరణ మనలో జరగడానికి, మన ద్వారా న్యాయము జరిపించడం కోసం ప్రభువైనటువంటి దేవుడు ఈ ప్రేమను మనిషి పట్ల వ్యక్తం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, మనిషి పట్ల ఎందుకోసము ఇంత ప్రత్యేక శ్రద్ధను, ఇంత ప్రేమను వ్యక్తం చేస్తున్నాడంటే, మనిషి శాశ్వత జీవితం వైపు పయనించాలి, న్యాయమును జరిపించేటువంటి వాడిగా ఉండాలి, సత్యాన్ని ఈ లోకంలో ఆవిష్కరించేటువంటి వ్యక్తిగా జీవిస్తాడనేటువంటి గొప్ప తలంపుతో మనిషి పైన అంత ప్రత్యేకమైనటువంటి ఇండివిజువల్ లవ్ టువర్డ్స్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్, ప్రతి ఒక్కరి వ్యక్తి పైన తన పవిత్రమైనటువంటి ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరులారా, అయితే మనిషి జీవితం ఏ విధంగా ఉంది? క్రీస్తు ప్రభువేమో నిరీక్షణ, క్రీస్తులో నిరీక్షించండి అని ఆయన ప్రేమను వ్యక్తం చేస్తే, మనం లోకంలో నిరీక్షణ, లోకం పైన నిరీక్షణ కలిగి ఉన్నాం. ఇంత గొప్ప భావాన్ని, న్యాయం జరిపించాలి, సత్యాన్ని మీరు ఆవిష్కరించాలి మరియు ప్రత్యేకముగా మీరు శాశ్వత జీవం వైపు నడిపించాలి అని మనల్ని కోరుకుంటూ ఉంటే, మనమేమో ఈ నిరీక్షణ పక్కన పెట్టి లోకం యొక్క నిరీక్షణలో బతికిపోతున్నాం, లోక పోకడల కోసం బ్రతుకుతున్నాం. మన నిరీక్షణ ఎక్కడ? క్రీస్తు ప్రభు కోసమా, క్రీస్తు ప్రభు కోసమా, సత్యం వైపున అని మనం ధ్యానం చేస్తే లోకం వైపునే మనమంతా కూడా పరిగెడుతున్నాం. దైవ సంఘములో మనము ఎంత గొప్పగా ఆవిష్కరింపబడాలి అని అన్నట్లయితే, మన తర్వాతే ఏదైనా అన్నట్లు. కానీ అందరి తర్వాతే మనది అయింది ఇప్పుడున్నటువంటి మన వ్యవహారం, మన ఆలోచన ధోరణి, లోక వస్తువులపై నమ్మకం, ధ్యాసను పెంచుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు పైన నిరీక్షణ లేకుండా జీవిస్తున్నాం. మనం ఈ క్రీస్తు సందేశంలో ఇదే విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. నిరీక్షణతో జీవనం ఏ విధంగా, నిరీక్షణతో జీవనం ఏ విధంగా జరుగుతోంది అని 2వ జాన్ పాల్ పాపు గారు తన ఆధ్యాత్మికమైనటువంటి అభ్యాసాలతో ఏ విధంగా ముందుకు సాగగలిగాడు. తన నిరీక్షణ దేవుడై ఉన్నాడు. మొట్టమొదటి అభ్యాసం, తన నిరీక్షణ దేవుడై ఉన్నాడు కాబట్టే ఆయన ముందుకు సాగగలిగాడు.
ఈ లోక వస్తువులపై గాని, లోక వ్యామోహాలపైన ఆయన ధ్యాసను ఏర్పాటు చేసుకోలేదు. అందుకోసమే ఆయన ఒక సజీవుడిగా, ముఖ్యముగా ఒక లోకంపై విజయాన్ని సాధించినటువంటి వాడుగా పునీతుడైనటువంటి 2వ జాన్ పాల్ గారు ఉంటూ ఉన్నారు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరినీ కూడా ప్రభువు పిలుస్తున్నాడు. మనందరినీ కూడా తన వైపుగా మరల్చుకుంటున్నాడు అని అన్నట్లయితే ఏమి ఆయన మన నుండి కోరుకునేదంటే సత్యపు వెలుగుగా నీవుండాలి. సత్యపు వెలుగుగా నీవుండాలి. పాపము నుండి మన్నింపును నీవు పొందాలి. స్వేచ్ఛానుగ్రహం, పాపం నుండి స్వేచ్ఛను నీవు పొందాలి. ప్రేమించేటువంటి శక్తి నీలో పెంపొందించబడాలి. దైవ స్వభావంలో నీకు భాగము పొందాలి. మరణం పైన విజయాన్ని నీవు సాధించాలి. మీ శరీరము ఉత్థానము కావాలి. శాశ్వత జీవం నీదై ఉండాలి. ఎంత పవిత్రమైనటువంటి పిలుపు చూడండి. ప్రతి మనిషికి కూడా ఇదే దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం ఈ విషయమే. ఎంత గొప్ప భావం అంటే శాశ్వతమైనటువంటి జీవం నీవు పొందాలి. శరీరం పైన ఉత్థానాన్ని నీవు అనుభవించాలి. మరణము పైన విజయాన్ని సాధించాలి. దైవ స్వభావములో భాగం పొందాలి. ప్రేమించేటువంటి శక్తిలో పెంపుదల నీవు ఏర్పాటు చేసుకోవాలి. స్వేచ్ఛ, పాపము నుండి స్వేచ్ఛను నీవు పొందాలి. సత్యపు వెలుగులో నీవు నడవాలి అన్నటువంటి పవిత్రమైనటువంటి భావాలని ప్రభువైనటువంటి దేవుడు తన సందేశము ద్వారా, తన జీవితం ద్వారా మనకందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు రాకతో మనం వింటున్నాం యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడి లోకమును ఎంతగానో ప్రేమించాడని. దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన అద్వితుడైనటువంటి కుమారుణ్ణి మన వైపుగా, మన కోసం పంపించి ఉన్నాడు. రక్షకుడుగా అతను పంపించి ఉన్నాడు. కావున ఆ క్రీస్తు భగవానుడు తన రాక ద్వారా అన్నిటినీ కూడా నూతనీకరిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో, ఈ విశ్వంలో ఉన్న ప్రతి దానిని కూడా నూతనీకరిస్తూ ఉన్నాడు. అంటే టు రెస్టోర్ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్. టు రెస్టోర్ అండ్ టు రిన్యూ. ప్రతిదీ కూడా క్రీస్తునందు నూతనీకరించబడాలి. ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ క్రీస్తు ప్రభు రాకతో అన్నీ కూడా నూతనీకరించబడాలి. ఎంతగానంటే కేవలం ఆధ్యాత్మికమైనటువంటిది మాత్రమే కాదు, ఆధ్యాత్మికత యందు మాత్రమే నూతనీకరణ కాదు. మరి ఏమేమి విషయాలు, ఏవే రంగాలలో నూతనీకరణ జరగాలి? వాట్ ఆర్ ది థింగ్స్ దట్ హ్యావ్ టు బి రిన్యూడ్ అండ్ రెస్టోర్డ్? అంటే ఏమేమి జరగాలి, ఏమేమి నూతనీకరించబడాలి అని మనం ధ్యానం చేసినట్లయితే ఎన్నో విభాగాలు, సాంస్కృతికమైనటువంటి భాగాలలో సాంస్కృతికంగా మనము దేవుని యందు నూతనీకరించబడాలి. సాంస్కృతికంగా, మానసికంగా, భౌతికంగా, వ్యక్తిగతంగా, బహిరంగంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విషయాలలో మనము నూతనీకరించబడాలి. ఈరోజు రాజకీయ పరంగా సరైనటువంటి విధానం లేదు అంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు వెళ్ళి నూతనీకరించాలి. ఆర్థికమైనటువంటి విషయాలలో సరైనటువంటి విషయాలు జరగటం లేదు, అవకతవకలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు ఎంటర్ కావాలి. నువ్వు ఎంటర్ అయ్యి వాణిని నూతనీకరించాలి. బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు రాక ద్వారా ఈ ప్రపంచాన్ని ఆయన నూతనీకరించాడు. అదేవిధంగా ఆయన నూతనీకరణలో భాగం పొందుతూ మనము కూడా సామాజికమైనటువంటి విషయాలలో నూతనీకరణ తీసుకురావాలి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నూతనీకరణ ఏర్పాటు చేయాలి. రాజకీయంగా మనము నూతనీకరణ జరిపించేటువంటి విధంగా ఉండాలి. వ్యక్తిగతంగా, సమూహముగా, సంఘముగా నూతనీకరణ జరగాలి. మానసికమైనటువంటి విషయాలలో మనము సహాయం చేసేటువంటి విధముగా నూతనీకరణ జరగాలి. భౌతికంగా, ఫిజికల్గా ఇవి కూడా జరగాలి అన్నటువంటిది ప్రభు యేసుక్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి భావన. అందుకోసమే ఆ ప్రభు మనలోనికి ఈ మానవుడిగా ఉదయిస్తూ ఉన్నాడు. మన మధ్యలోనికి నరుడుగా వస్తూ ఉన్నాడు. వచ్చి ఆయన నూతనీకరణ చేసి ఉన్నాడు. మనము సైతము ఇన్ని రంగాలని మనం చూశాం. ఈ రంగాలన్నిటిలో కూడా నూతనీకరణ జరగాలి. అలా నూతనీకరణ జరగడం కోసం నీ వంతుగా లేక నువ్వే వెళ్ళి చేయబోతున్నావా? ఇవన్నీ జరగాలంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీలో క్రీస్తు ప్రేమ ఉండాలి. నీలో క్రీస్తు ప్రేమ బలముగా ఉన్నప్పుడు నీవు దేవునికి ఇంపైనటువంటి వాడవుగా,
నూతనీకరించుకునేటి దానికి దేవుడు చేత వాడబడేటువంటి ఒక అస్త్రముగా, ఒక పనిముట్టుగా నీవు ఉపయోగపడబోతున్నావు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ పట్ల ప్రేమను పెంచుకో. నీ సోదరుల పట్ల ప్రేమను పెంచుకో. నీ ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమను పెంచుకో, పెంపుదల చేసుకో. తద్వారా నీవు ఇన్ని రంగాలలో నూతనీకరణ చేయడానికి దేవుని చేత ఉపయోగించబడుతున్నావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క లోపాల వెనుక, ఆ బలము అనేటువంటి లోపాల వెనుక ఎందుకు ఈ విజయ రహస్యం ప్రేమ అనేటువంటి కారణాన్ని ధ్యానం చేశాం. మరి వచ్చే వారం మరికొన్ని విషయాలతో మీ ముందు ఉంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.